రండి పడుకుందాం. నేను రాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? వై మ్యారీడు? ఎదురుగా పెద్దవాళ్ళున్నారన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. మీ ఇద్దరికి జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. నువ్వు మీ వాళ్ళు కలిసి మా రామ్ని మాయ చేశారు. మళ్ళీ మళ్ళీ అదే మాట అన్నారంటే నాకు కోపం వస్తుంది. జరిగింది పెళ్ళే కాదు అని మీ అబ్బాయిని, ఇదిగో ఈ పెద్ద మనిషిని చెప్పమనండి. నువ్వు చెప్పు పెద్ద అయినా. అనవసరంగా ఈ టైంలో నా మూడ్ పాడు చేయకండి. రా మామా. ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు. మా పిన్నికి ఇష్టం లేని పని నేనేది చేయను. నువ్వెళ్ళు. మా పిన్నికి ఇష్టం లేదు, ఇవాళ మంచి రోజు కాదు, ఇలాంటి కబుర్లు చెప్పకండి. అందరికీ మీ మీద డౌట్ వస్తుంది. రామ రామ, ఎంత ఘోరంగా మాట్లాడుతుందేంటి మహా? ఎవరిది దారుణం? మొగుడు పెళ్ళాలని ఒక చోట ఉండనివ్వకుండా చేస్తున్నారు. మీరు చేస్తున్నదే అన్యాయం. రేపు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తే దానికి కారణం మీరే అవుతారు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. హ, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే కాపురం చేయాలని ఏ భర్తకి మాత్రం అనిపిస్తుంది? హ, ఒక అందమా చందమా? పగటి పూట చూస్తే రాత్రి కల్లోకొస్తావు, చీకట్లో చూస్తే దెయ్యం అని దడుచుకొని చస్తారు. నువ్వు సింగిల్ గా పడుకోవడమే కరెక్ట్. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళా. మీరందరూ మాత్రం కలిసి పడుకుంటారు, నన్ను మాత్రం ఒంటరిగా పడుకోబెడుతున్నారు. వెరీ బ్యాడ్. వెరీ గుడ్. మీ ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని బాగా కంట్రోల్లో పెట్టారు. మహాలక్ష్మ మజాకా. నాకు గదిలో ఒంటరిగా పడుకోవడం అంటే భయం. అందుకే వరండాలో పడుకుంటాను. పోతే పో. ఏ బెదిరిస్తున్నావా? ఇంటి దగ్గర ఆరు బయట నులుక మంచం వేసుకొని ఎంచక్క నానమ్మతోనో పిన్నితోనో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేదాన్ని. అప్పుడప్పుడు వెన్నెల్లో కూర్చొని అందరం కలిసి భోజనం కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆనందం అంతా మాయమైపోయింది. ఈ ఇంట్లో అంతా పుల్ల విరుపుగా మాట్లాడేవాళ్లే తప్ప మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కరూ లేరు. పోనీ ఇరిగింటికో పొరిగింటికో పోదామా అంటే ఇల్లు కదలడానికి వీల్లేదని ఆర్డర్లు. మరి పంజరంలో చిలకలా అయిపోయింది నా బతుకు. అబ్బా, నిండు చందమామ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగున్నాడో. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బతుకగా వచ్చిన సతినోయ్, మాటలు బూటక మాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ.
ఏంటమ్మా అర్ధరాత్రి పూట మాకు ఈ మధ్యలో జరుగు. ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే న్యూసెన్స్ కేసు పెడతా. ఈ ఇంట్లో ఫ్రీగా పాట పాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? వదిన, ఈ పిల్ల మన ఇంటి కోడలని తెలిసిందంటే కాలనీలో మన పరువు పోతుంది. మనల్ని బ్లేమ్ చేయడానికి కంకణ కట్టుకున్నట్టుంది. అందుకే ఇలా అల్లరి చేస్తుంది. ఈ పిల్లనిలా బయట ఉంచడం మనకు చాలా ప్రమాదం చెల్లాయి. పొరుగింటివాడు పోలీసులకు ఫోన్ చేశాడంటే లేనిపోని తలనొప్పి. రాత్రికి మనకు నిద్ర ఉండదు. అర్జెంటుగా లోపలికి పిలువు. రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఛా, దీన్ని నేను పిలవను. రామ్, ఏయ్ సీత, ఏంది మామా? పాడింది చాలు గాని లోపలికి రా. మీ పిన్ని గారు ఏమైనా అంటారేమో. పిన్నే పిలవమని చెప్పింది. ఇంకా మీరేదో ప్రేమగా పిలుస్తున్నారు అనుకున్నాను. సరేలే మామా. సరే పద. ఈ మంచి బుద్ధేదో ముందే ఉంటే బాగుండేది. అనవసరంగా నా టైం అంతా పాడు చేస్తున్నాను. త్వరగా రండి మామా. రామ్, చెప్పింది గుర్తుందిగా? నాకు నీ మాటే శాసనం పిన్ని. నువ్వు చెప్పింది ఎలా మర్చిపోతాను? నేను మంచం మీద పడుకుంటాను, సీత కింద చాప వేసుకొని పడుకుంటుంది. గుడ్, వెళ్ళు. జాగ్రత్త రామ్. నిద్దట్లో అటు ఇటు దొరలకు కింద పడిపోతావు. అదే మీద. హే, ఏంటిది? ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? వచ్చింది నీ లవర్ కాదు, తాళి కట్టిన మొగుడు. మ్మ్. నాకు నా లవర్ చాలు, మొగుడు అవసరం లేదు. వెళ్ళి నా లవర్ని రమ్మని చెప్పు. వెళ్ళు. ఆ, అంటే శోభనం కూడా లవర్తో చేసుకుంటావా? భర్త అవసరం లేదా? భర్త ఎక్కడికి పోతాడు? లైఫ్ లాంగ్ కాళ్ళ దగ్గరే పడుంటాడు. పెళ్ళయ్యాక నీ అల్లరి పెరిగింది. నువ్వు మాత్రం తక్కువేంటి? ఎవరూ లేనప్పుడు తుంటరి పనులు బాగానే చేస్తావు కదా. మామూలుగానే అందంగా ఉంటావు. ఇలా సింగారించుకుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. హే, ఏంటిది? ఇంట్లో అక్కుంది, చూసిందంటే నా పరువు పోతుంది. చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు కూడా లేకపోతే ఎలా? పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టింది 9 గంటలకి. అప్పటి వరకు టచ్ మీ నాట్. వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, గదిలో పెట్టి నో. వెళ్ళు వెళ్ళు. గో. మధు, 9ంటికి ముహూర్తం. ఇప్పుడేం చేయాలి? శోభనం ఎలా ఆపాలి? దేవుడా, ఏం చేయాలి? ఏదో ఆడపిల్లవని జాలిపడి రూమ్లోకి రానిచ్చాను. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బెడ్ మీదకి రావాలని చూడకు. మర్యాదగా ఉండదు. నువ్వు కిందే పడుకోవాలి. ఏ, ఏం చేస్తున్నావు? ఎందుకండి కంగారు పడుతున్నారు? నేను తలుపులు మూసాను, అంతే కదా.
గుడ్ నెట్. ఆ, ఏంటి అరే గుడ్ నైట్ అని కూడా చెప్పరా? గుడ్ నైట్. జాగ్రత్త, మరి మంచం అంచున పడుకున్నారు, నిద్రలో దొర్లి కింద పడతారేమో. నాకు తెలుసులే. హా, మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. మీరు నిద్రలో దొర్లి పడినా నేనే మిమ్మల్ని మంచం మీద నుంచి తోసేశానని మీ పిన్ని మహాలక్ష్మి గోల పెడుతుంది. ఏంటి ఏమన్నావు? మహాలక్ష్మినా? అవును, అదే కదా ఆవిడ పేరు. మా పిన్నిని మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? అత్తగారు అనంటే నీ సొమ్మేమన్నా పోతుందా? అత్తయ్య అంటే ఆవిడ ఊరుకోదు కదా. అయినా మీ పిన్నికి గౌరవం ఇవ్వడానికి నాకు మనసు రావడం లేదు. ఏ ఆవిడ నీకు వాల్యూ ఇవ్వడం లేదనే? ఆవిడ నాకే కాదు ఎవరికి విలువివ్వదు, గౌరవము ఇవ్వదు, ఎదుటి వాళ్ళని అసలు మనుషులుగానే గుర్తించదు. అసలు మానవత్వమే లేని మనిషి మీ పిన్ని. ఆవిడ గురించి నీకేం తెలుసని అలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? తెలియకుండా నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను, తప్పు చేసిన వాళ్ళని క్షమించను. మా పిన్ని ఎప్పటికీ తప్పు చేయదు. చేసింది, చాలా పెద్ద తప్పు చేసింది. అందాల పోటీలో జడ్జిగా మీ పిన్ని చేసిన పనికి నా స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంది. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఎంతో గొప్ప భవిష్యత్తు ఊహించుకున్న నా ఫ్రెండ్ జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. జరిగిన దాంట్లో తప్పంతా మా పిన్నిదే అంటే నేను ఒప్పుకోను. జీవితంలో మనల్ని ఎంతో మంది అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు. అంత మాత్రానికే కృంగిపోతామా? నీ ఫ్రెండ్ సైకలాజికల్గా చాలా వీక్ పర్సన్ అయి ఉంటుంది, అందుకే సూసైడ్ చేసుకుంది. మీ పిన్ని తప్పు చేసిందంటే ఒప్పుకోనంటారు. ఇంకా టాపిక్ వదిలే. నిద్రపోయే ముందు సీరియస్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోకూడదు. సరే అయితే పడుకో ఇంకా. అలాగే. పాలు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నా దగ్గర డబ్బులు కొట్టేసి దగ్గరుండి మరి మధుకి శోభనం జరిపిస్తావా? శోభను ఆపకపోతే మహాలక్ష్మి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. బలి 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 బలి. బా చిచ్చి, ఏమైంది అలా అరిచావు? బల్లి. ఎక్కడ? అక్కడే. అక్కడేమీ లేదు. ఇప్పుడే చూసానే. పులి లాంటి మా పిన్నికి భయపడవు గాని నువ్వు బల్లికి భయపడతావా? నేను నమ్మను. చీపి కనిపెట్టేశావు.
వన్నీ మీటు చాటర్ బాక్స్లో ఎందుకు ఇలా నాన్ స్టాప్గా మాట్లాడతావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. మా ఇంట్లో కూడా పడుకునే ముందు అందరం చాలాసేపు కబుర్లు చెప్పుకునే పడుకుంటాం. ఆ అలవాటు నేను మర్చిపోలేను. సరే, నేను ఇక పడుకోవచ్చా? ఆ, మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? మా అక్కయ్య తను కోరుకునేవాడిని పెళ్లి చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. దానికొక థ్యాంక్ యూ. ఊర్లో మా నాన్న పరువు పోకుండా కాపాడారు. దానికొక థ్యాంక్ యూ. కానీ నాకు ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టారు కదా, అందుకని ఐ హార్ట్ యూ. ఫైనలీ గుడ్ నైట్. ఈ పిల్ల అమాయకురాలో అసాధ్యురాలో అర్థం కావట్లేదే. వీళ్ళ శోభనం ఎలా ఆపాలి? సమయానికి ఏ ఆలోచన రావడం లేదే. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? హలో జలజ, చెప్పండి మేడం. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. ఏం జరుగుతోంది అక్కడ? ఇంకా ఏం జరగలేదు మేడం. ఏం జరగలేదా అంటే ఏంటర్థం? ఇంకాసేపట్లో జరుగుతుందనా? ఏంటి, ఏం మాట్లాడావు? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో చెప్పాడు. మా మరిది శోభనం గదిలో వెయిట్ చేస్తున్నాడు మేడం. మధు ముస్తాబవుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? స్టవ్ మీద పాలు కాస్తున్నావా? మీకెలా తెలుసు మేడం? చూసినట్టే చెప్తున్నారు. శోభనం గదిలోకి తీసుకువెళ్ళడానికి పాలు కావాలి కదా, ఈ మాత్రం ఊహించడానికి తెలివే అక్కర్లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. సరే, ఆ విషయం పక్కన పెట్టు. శోభనం ఎలా ఆపాలనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు మేడం. టెన్షన్గా ఉంది. ఇప్పటిదాకా ఆలోచించకుండా ఏం చేస్తున్నావు? సిల్లీ ఫెలో, ఇడియట్. సరే సరే, టెన్షన్ పడితే పనులు అవ్వవు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే బుర్ర పాదరసంలా పనిచేయాలి. ఇప్పుడేం చేస్తున్నావు? పాలు కాస్తున్నాను మేడం. వెరీ గుడ్. పాలు వేడిగా ఉన్నాయా? బాగా మరుగుతున్నాయి మేడం. బుసబుసమంటూ పొగలు కూడా వస్తున్నాయి. ఎందుకు అడుగుతున్నారు మేడం? ఎదురు ప్రశ్నలు వెయ్యకుండా నీ చేతిని తీసుకెళ్లి ఆ పాలల్లో పెట్టు. ఏమంటున్నారు మేడం? ఈ మహాలక్ష్మి ఏది రెండోసారి చెప్పదు. చెయ్యి పాలల్లో పెట్టు. చెయ్యి కాలిపోతుంది మేడం. నీకు బంగారు గాజులు కావాలా వద్దా? ఆఫర్ బాగుంది, కానీ చర్మం ఊడిపోతుంది మేడం. శోభనం జరిగిందంటే నీకు అసలు చెయ్యే ఉండదు. నరికి పారేస్తాను. చెప్పింది చెయ్యి.